ఏపీలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా బగలాముఖి అమ్మవారి మందిరాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమని తన గురువు కపిలేశ్వర నందగిరి స్వామి ఆశీస్సులతో బగలాముఖి ఆలయ మందిరం సాకారం అవుతుందని స్వామీజీ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో భక్తుల విరాళాలతో నిర్మితమైన దశమహావిద్యాలలో 8వ అవతారమైన బగలాముఖి అమ్మవారు ఒకరని సిటీ న్యూస్ తో తెలియజేశారు. పంచభూతాలను స్తంభింపజేసే బగలాముఖి అమ్మవారు బ్రహ్మదేవుణ్ణి సైతం అజ్ఞాపన చేసే శక్తిగా లోకంలో పేరుగాంచిందని తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో అన్నదానం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి ప్రీతికరమైన వైశాఖ మాసం అష్టమి తిథి రోజున ఫకీర్ నాయుడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాల సముద్రం నివాసిగా ఉండే బగలాముఖి అమ్మవారిని పూజించి తరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన రాత్రి అమ్మవారి ఆలయంలో విశేష కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఓం హ్రీం ఐం క్లీం సం అంశ శివ స్వాహ స్వరూప నిరూపణ హేతివే సద్గురువే నమః. భగవద్బంధులారా, ఈరోజు మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సమీపంలో 4 కిలోమీటర్లు ఉన్నటువంటి రేసిలిగుట్ట పైన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి దశమహావిద్యలలో 8వ అవతారమైనటువంటి బగలాముఖి అమ్మవారు, పురాతన అమ్మవారు బాలగంగన అమ్మవారి గుడి సమీపంలో తదుపరి సద్గురు సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం ఎదురుకుంటా, అలాగే అమ్మానిలయం వారు నిర్మించినటువంటి 20 అడుగులటువంటి పంచముఖ అభయాంజనేయ స్వామి వారి సమీపంలో ఉన్నటువంటి ఈ రేసులగుట్ట పైన మా పూజశ్రీ గురువర్య శ్రీ కపిలేశ్వర స్వామి వారు మాకు మంత్రోపదేశం చేసి దీక్ష చేసి ఆ మంత్రసిద్ధి పొందటం వలన అమ్మవారు ఇక్కడ ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తులు, అలాగే మా శ్రీవారి సేవకులు, మన గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో సహకారంతో ఈ యొక్క బగలాముఖి అమ్మవారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి శక్తిపీఠం. ఎందుకంటే బగలాముఖి అంటే బగలా అంటే బ్రహ్మహస్తం అనమాట. ఇంకా ఈవిడికి తిరిగిలేదు. ఇక బ్రహ్మహస్తం, బ్రహ్మ కూడా కట్టేయబడతారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారు స్తంభింపజేస్తుంది అనమాట. చూసారా అమ్మవారు ఎంత శక్తివంతురాలో. అమ్మవారు పంచభూతాలను కూడా స్తంభింపజేస్తుంది. అమ్మవారు వీరు పాల సముద్రంలో నివాసం ఉంటారు. వీరు ఒక శక్తి స్వరూపిణి. వీరు స్తంభింపజేస్తూ ఉంటారు అన్నమాట. వీరు దశమహావిద్యల్లో 8వ అవతారం. వీళ్ళందరూ కూడా శీఘ్రమే ప్రాప్తిరస్తు. అంటే అమ్మవారు బగలాముఖి అమ్మవారు తాంత్రికము, మహాశక్తి స్వరూపి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, యాదేవి సర్వభూతేషు శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారిని మేము ఆవాహనం చేసి మా గురువు గారు గత 5 సంవత్సరాల మట్టి ఇక్కడే ఈ స్థలంలోనే చిన్న వేప మొక్క కాడి నుంచి తపస్సు చేసి తెల్లారుజాము 4 గంటలకు అమ్మవారు వస్తారు ఇక్కడికి. అమ్మవారు పాము రూపంలో ఇక్కడికి వస్తారు. ఇది రాను రాను శక్తి స్వరూపంగా ఈ స్థలాన్ని అమ్మవారు ఎన్నుకున్నారు. అందుకని ఈ రోజు చాలా విశేషమైన రోజు. ప్రత్యంగర అమ్మవారు పుట్టినటువంటి రోజు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు అష్టమి. అలాగే అమ్మవారికి వైశాఖ మాసము. అందుకని అమ్మవారి ఈ రోజున మరి ఫకీర్ నాయుడు గారు ఒక కమిటీగా మేమంతా ఏర్పాటు చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి శ్రీ శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తి పీఠము ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా వెలిసిన వారు. దానికి ఒక 16 మందిని కమిటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.